అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. గత క్లాస్లో పోయిన మాట గురువారం నాడు చదువుకున్నప్పుడు యానీ బెసెంట్ గారు ఎలా అధ్యయనం చేయాలో చెప్పారు, ఎలా చదవాలో చెప్పారు. అవగాహన పెంచుకోవాలి, చదివిన దాని మీద ఎక్కువ ఆలోచించాలి. ఎందుకు అంటే మనస్సు ఎదగాలి అంటే, మనస్సు పరిణితి చెందాలి అంటే ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి అనే విషయాల్ని బాగా వివరించి చెప్పారు. దాంట్లో చాలా ముఖ్యంగా చెప్పింది, ప్రతిరోజు విలువైన విషయసారం ఉన్న గ్రంథాన్ని 1 గంట సేపు చదవాలి అని చెప్పారు. ఆవిడ సూచన ఇచ్చారు. సో థియోసాఫికల్ స్టడీ షుడ్ బి అట్లీస్ట్ ఫర్ 1 hour is what Madam Annie Besant had suggested way back whenever she wrote this book. సో ప్రతిరోజు విలువైన విషయసారం ఉన్న గ్రంథాన్ని 1 గంట సేపు చదవాలి. చదువుతున్నప్పుడు ఎలా, ఏ విధానాన్ని పాటించాలని కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆవిడ. ఒక 5 నిమిషాలు కనుక చదివితే, నాకైతే 10 నిమిషాలు చదివితే, ఆవిడ 5 నిమిషాలు అని చెప్పింది కాబట్టి 5 నిమిషాలు అని చెబుతున్నాము. ఒక 5 నిమిషాలు చదివిన తర్వాత 10 నిమిషాలు చదివిన విషయాన్ని ఆ విషయంపై కూలంకషంగా ఆలోచించాలి. అలా ఆ గంట సేపు చదువుతూ, ఆలోచిస్తూ, మళ్ళీ అధ్యయనం చేస్తూ గడపాలి. చదివిన సమయం కన్నా విషయం మీద జరిపిన ఆలోచన చేయడానికి 2 సమయం కేటాయించాలని ఆవిడ అంటున్నారు. కాబట్టి సాధారణంగా 1 గంట మామూలుగా చదివి పక్కన పారేసే పుస్తకాలు లాంటివి కాదు దివ్యజ్ఞాన సమాజంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా అర్థం చేసుకుంటూ చదవాలి, ఆలోచిస్తూ చదవాలి అనే విషయం చెప్పారు. కాబట్టి ఆలోచన శక్తి పెరగాలంటే, థాట్ పవర్ పెరగాలంటే, చాలా మంది ఎందుకు వేగంగా పెంచుకోలేకపోతున్నారు థాట్ పవర్ అంటే, ఈ అధ్యయనం చేసే విధానం తెలియకపోవడం వల్ల, చదివే విధానం తెలుసుకోకపోవడం వల్ల ఇది జరుగుతోంది. సరిగ్గా మనకి కనుక ఆలోచన శక్తి వేగంగా పెరగాలి, మన మనస్సులో ఎదుగుదలను మనం సాధించాలి, మనస్సు సమర్థవంతంగా ఆలోచించగలగాలి అంటే ఎట్లా చదవాలో అది మనకు బాగా అర్థం అవ్వాలని చెప్పింది మేడం గారు. సో మందకొడిగా ఆలోచన శక్తి మారుతోంది, తక్కువ వేగంతో పెరుగుతోంది అంటే అది మనమే దానికి కారణం అనే మాట చెప్పారు. ఇది 28వ పేజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 29వ పేజీకి పెడుతున్నాం. హెన్స్ పీపుల్ గ్రో వెరీ స్లోలీ ఇన్ థాట్ పవర్ అనేది ఆవిడ లాస్ట్ sentence on the 28th page. 29th page we are starting now. One of the most marked things in the Theosophical movement is the mental growth observable year by year in its members. One of the most marked things in the Theosophical movement is the mental growth observable year by year in its members. This is largely due to the fact that they are taught the nature of thought. They begin to understand a little of its workings and set themselves to build their mental bodies instead of leaving them to grow by the unassisted process of nature. So, this sentence ni vidagotti chudam. One of the most marked things in the Theosophical movement is the mental growth observable year by year in its members. So ఈ దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంలో, ఈ సమాజం ఉద్భవించిన దగ్గర నుంచి మొదలు పెడుతున్న క్రమంలో మనం గనక చూడగలిగితే ఒకటి ప్రస్ఫుటంగా తెలుస్తుంది, ఒకటి చాలా క్లియర్ గా కనపడుతుంది మనకి. ఏమిటి అంటే, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంలో ప్రతి సంవత్సరము మనం గుర్తించేటంతటి విధంగా సభ్యుల మానసిక ఎదుగుదల జరుగుతోంది అని చెబుతున్నారు మేడం గారు. దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంలో ఎవ్రీ ఇయర్ బై ఇయర్, ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరంలో మనం గుర్తించతగ్గ విధంగా సభ్యుల మానసిక ఎదుగుదల జరుగుతోంది, మానసికంగా వికాసం చెందుతున్నారు అని చెబుతున్నారు మేడం గారు. ఎందువల్ల ఈ పరిణామం ఇంత ఎక్కువగా సంభవిస్తోంది అంటే, ఎందుకు ఈ పరిణామం ఇంత ఎక్కువగా ముఖ్యంగా
ఇంత మానసిక ఎదుగుదల లేకపోతే వికాసము ఎలా సాధ్యపడిందంటే ఈ ఆలోచన తత్వ స్వాభావికత గురించి సభ్యులకి బోధించడం జరిగింది. ఎందుకు ఎదుగుదల సాధిస్తున్నారు అంటే ఈ మానసిక ఎదుగుదల ఎలా సాధ్యపడిందంటే ఈ వికాసం ఎలా వారికి అలవడింది అంటే ఈ ఆలోచన తత్వ స్వాభావికత గురించి, నేచర్ స్వాభావికత గురించి సభ్యులకు బోధించడం జరిగింది, టీచ్ చేయడం జరిగింది అని చెబుతున్నారు. కొద్ది కొద్దిగా సభ్యులు అర్థం చేసుకోవడం వల్ల ఆలోచనలు వాటి పనితీరు తెలుసుకున్నందువల్ల వారు మానసిక ఎదుగుదల సాధించాలి అని సంకల్పించినందువల్ల ఈ మార్పు జరుగుతోంది అని చెప్పారు. One of the most marked things in the Theosophical movement is the mental growth observable year by year in its members. This is largely due to the fact that they are taught the nature of thought. They are taught అంటే బోధ చేయడం జరిగింది, వారికి తెలియజెప్పడం జరిగింది అని. This largely due to the fact that they are taught the nature of thought. They begin to understand a little of its working and set themselves to build their mental bodies instead of leaving them to grow by the unassisted process of nature. So, ఇది సాధ్యపడింది ఏం చెబుతున్నారు ఆవిడ. దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంలో, దివ్యజ్ఞాన సమాజం పెట్టిన దగ్గర నుంచి జరిగిన క్రమంలో, ముందుకు జరిగిన క్రమంలో ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం గుర్తించేటంతటి విధంగా సభ్యుల మానసిక ఎదుగుదల వికాసము జరుగుతోంది. ఎందువల్ల ఈ పరిణామం ఇంత ఎక్కువగా ముఖ్యంగా మనం సాధించగలిగాము అంటే ఈ మానసిక ఎదుగుదల లేక వికాసం ఎలా సాధ్యపడింది అంటే ఈ ఆలోచన తత్వ స్వాభావికత గురించి సభ్యులకి బోధించడం జరిగింది. కాబట్టి వాడికి అదే వీలు పడింది, అర్థం చేసుకున్నారు కాబట్టి ఎలా పెరగాలో అనేది అర్థం చేసుకున్నారు కాబట్టి, ఎలా పెంచాలో అర్థం చేసుకున్నారు కాబట్టి, ఈ ఆలోచన తత్వ నేచర్ ని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి సాధ్యపడుతోంది వారికి అని చెప్తున్నారు. కొద్ది కొద్దిగా సభ్యులు అర్థం చేసుకోవడం వల్ల, లిటిల్ బై లిటిల్, బికాస్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్స్ వర్కింగ్స్, లిటిల్ బై లిటిల్ కొద్ది కొద్దిగా సభ్యులు ఈ మనస్సు ఎలా పనిచేస్తుంది, దీని పవర్స్ ఏమిటి అని అర్థం చేసుకోవడం వల్ల ఆలోచనలు వాటి పనితీరు తెలుసుకున్నందువల్ల వారు మానసిక ఎదుగుదల సాధించాలి అని సంకల్పించినందువల్ల ఈ మార్పు జరుగుతోంది. సో this is largely due to the fact that they are taught the nature of thought. They begin to understand little of its workings and set themselves to build their mental body. Set themselves అంటే వారు సంకల్పించారు అని. Set themselves to build their mental bodies instead of leaving them to grow by the unassisted process of nature. ఎట్లా పడితే అట్లా మనం దాన్ని సరిగ్గా మలచకపోతే ఎలా ఎదుగుదల సాధిస్తుంది, దానికి ఇష్టం వచ్చినట్టు సాధిస్తుంది. అలా కాకుండా మనం బాగా దాని గురించి తెలుసుకున్నందువల్ల ఈ శరీరాల ఎదుగుదల సక్రమంగా ఎదుగుదల సాధించిన వారు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అని చెప్పడం ఆయన బెసెంట్ గారు చేశారు. సో వారు వారి మానసిక శరీరాల ఎదుగుదలకి సహాయపడని విధానానికి అంటే అన్అసిస్టెడ్ బై నేచర్. అన్అసిస్టెడ్ బై నేచర్ అంటే నార్మల్ గా నేచర్ ఎప్పుడు సహాయపడుతుంది, మనం కూడా దానికోసం ప్రయత్నిస్తే నేచర్ కూడా ముందుకు వస్తుంది. నేను ప్రయత్నమే చేయటం లేదు, నేచర్ దానికి ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. కాబట్టి వారు మానసిక శరీరాల ఎదుగుదలకి సహాయపడని ప్రకృతికి ఎవరు వదిలేయలేదు. వారు ఈ విధానం అంతా తెలుసుకున్నారు కాబట్టి, దివ్యజ్ఞాన సమాజ వాంగ్మయంలో ఉన్న విషయాలను తెలుసుకున్నారు కాబట్టి, వారికి ఈ విషయాలని తెలుసుకోవడం జరిగింది కాబట్టి, సంకల్పం చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు ఈ ఎదుగుదలని ఇలా సాధిస్తామని అనుకున్నారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఇలా ఎదుగుదల, మానసిక ఎదుగుదల సాధించడం జరుగుతోంది అని చెప్పారు. సో ద స్టూడెంట్ ఈగర్ ఫర్ గ్రోత్
should resolve that no day shall pass that shall not have in its least 5 minutes reading and 10 minutes strenuous thinking and what is read. The student, eager for growth, should resolve that no day shall pass that shall not have in it at least 5 minutes of reading and 10 minutes of strenuous thinking and what is read. కాబట్టి ఏం చేయాలి? ఈ స్టూడెంట్ అనేవాడు, లేకపోతే విద్యార్థి అనేవాడు, ఈ సాధకుడు అనేవాడు ఏం చేయాలి అనేది చెబుతున్నారు. ప్రయత్నం చేయకుండా పడుకుని ఉంటే ఫలితాలు రావు అని అంతకుముందు కూడా ఒక విషయంలో బోధన చేస్తూ చెప్పిన విషయం నాకు గుర్తొస్తోంది. కాబట్టి ప్రయత్నము, మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. మనం ప్రయత్నం చేస్తే ప్రకృతి సహకరిస్తుంది. తగినంత ప్రయత్నం లేకపోతే ప్రకృతి కూడా అంతంత మాత్రమే సహకరిస్తుంది. ఇలా అర్థం చేసుకోవాలి ఆమె చెప్పిన మాట. సహాయపడని ప్రకృతి అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ప్రయత్నం చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయపడుతుంది, మనం చేయకపోతే ప్రకృతి కూడా అంత సహాయపడడానికి ముందరికి రాదు అని అర్థం చేసుకోవాలి. ఈ అధ్యయనంలో అంతకుముందే యానా బెసెంట్ గారు ఈ విషయం చెప్పారు. పడుకొని ఉంటే ఆహారం లోపలికి వెళ్ళిపోయి ఆహారం జీర్ణమైపోయి మనకి ఏదో మార్పు జరిగిపోదు అని. కాబట్టి అలాగా ఈ అధ్యయనం కూడా మనం ఎలా చదవాలో చెప్పారు, ఎలా మనం మానసిక ఎదుగుదలను సాధించాలో చెప్పారు. తర్వాత ప్రతి సాధకుడు లేక విద్యార్థి ఎదుగుదల సాధించాలి అని కోరుకునేవారు, ఎదుగుదల తప్పకుండా సాధించాలి అని కోరుకునేవారు, ఈగర్గా ఉంటున్నవారు, ప్రతి సాధకుడు లేక విద్యార్థి ఎదుగుదల తప్పకుండా సాధించాలి అనుకునేవారు, ఆకాంక్షించేవారు, ఆ వ్యక్తి ఊరికే రోజును గడిపేయకూడదు. కనీసం 5 నిమిషాలు, 1 గంట చదివితే కనీసం 5 నిమిషాలు చదివిన విషయాన్ని 10 నిమిషాలు మనస్సుకు శ్రమ కలిగించి అర్థం, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు అధ్యయనం చేయాలి. ఎందుకంటే అతనికి మానసిక ఎదుగుదల చాలా ముఖ్యమని అతను అనుకుంటున్నాడు కాబట్టి, ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి, అది కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి. కాబట్టి ప్రతి సాధకుడు లేక విద్యార్థి ఎదుగుదల సాధించాలి అనుకుంటున్నవాడు, చాలా తీవ్రంగా కోరుకునేవాడు ఏం చేస్తాడు అంటే ఊరికే రోజును గడిపేయకూడదు. ఒక రోజు కూడా ఊరికే గడిపిన వాడిగా మిగలకూడదు. ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. 1 గంట అధ్యయనం చేస్తే 5 నిమిషాలు, అట్లీస్ట్ 5 minutes రీడింగ్ అండ్ 10 minutes స్ట్రెన్యూస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ రెడ్ అని చెబుతున్నారు మేడం. 1 గంట చదివినప్పుడు ప్రతి 5 నిమిషాలకి చదివిన విషయాన్ని 10 నిమిషాల పాటు మనస్సుకు శ్రమ కలిగించి ఆలోచించి అర్థము, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి అని మళ్ళీ అంతకుముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పారు. So the student, eager for growth, should resolve that no day shall pass that shall not have in it at least 5 minutes of reading and 10 minutes of strenuous thinking and what is read. కాబట్టి ప్రతిరోజు కనీసం 5 నిమిషాలన్నా చదివి ఉండి అధ్యయనం చేసి 10 నిమిషాలన్నా మనస్సుకు శ్రమ కలిగించేటంత విధంగా ఆలోచించగలగాలి, చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకోగలగాలి అని చెబుతున్నారు. అసలు 5 నిమిషాలు చదివితే ఏం కాదు, బట్ అట్లీస్ట్ 5 minutes అంటున్నారు. The student, eager for growth, should resolve that no day shall pass that shall not have in it at least 5 minutes reading and 10 minutes strenuous thinking and what is read. At first, he will find the effort tiresome and laborious. At first, he will find the effort tiresome and laborious. So మొదట్లో ఏమనిపిస్తుంది? చాలా శ్రమతో కూడిన విధానం అని తెలుస్తుంది. మొదట్లో ఈ విధానం చాలా శ్రమతో కూడింది, అలసటతో కూడినది అని సాధకుడికి అనిపించవచ్చు అని అంటున్నారు మేడం. ఎట్ ఫస్ట్ హీ విల్ ఫైండ్ ద ఎఫర్ట్ టైర్సమ్ అండ్ లెబోరియస్. మొదట్లో ఈ విధానం శ్రమతో కూడింది, అలసటతో కూడింది అని సాధకుడికి అనిపించవచ్చు. అండ్ హీ విల్ డిస్కవర్ ద వీక్నెస్ ఆఫ్ హిస్ థింకింగ్ పవర్. అండ్ హీ విల్ డిస్కవర్ ద వీక్నెస్ ఆఫ్ హిస్ థింకింగ్ పవర్. ఏమంటే ఎందుకు అవుతుంది వీక్నెస్? బికాస్ చదువుకోవట్లేదు, ఆలోచించట్లేదు కాబట్టి, మనస్సు శక్తివంతం కావటం లేదు కాబట్టి, ఆ మనస్సు ఆలోచన శక్తిని అంతంత మాత్రమే డెవలప్ చేస్తోంది కాబట్టి శ్రమ పడకుండా బలాన్ని పుంజుకోలేనన్న విషయాన్ని గ్రహిస్తాడు.
ఆలోచన శక్తి మనస్సుతో దాన్ని పెంచుకోవాలంటే తన ఆలోచనల ద్వారానే మనస్సుకి శక్తిని చేకూర్చాలి. అలా జరగనప్పుడు, అలా శ్రమ పడకుండా ఒకవేళ కాలాన్ని గడిపేస్తూ ఉంటే బలాన్ని, మనోబలాన్ని పుంజుకోలేనన్న విషయాన్ని అతను గ్రహిస్తాడు. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి సాధకుడు ఎదుగుదల సాధించాలి, ఆలోచన విధానంలో ఎదుగుదల సాధించాలి, మానసిక వికాసం చెందాలి అని కోరుకునేవాడు ఒకరోజు కూడా ఊరికే గడిపేయకుండా కనీసం 5 నిమిషాలు చదివి ఆ చదివిన విషయాన్ని 10 నిమిషాలు మనస్సుకు శ్రమ కలిగించేటట్టుగా ఆలోచించి అర్థం చేసుకొని అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. మొదట్లో ఈ విధానం శ్రమతో కూడినదిగా అనిపించవచ్చు, అలసటతో కూడినదిగా అనిపించవచ్చు. సాధకుడికి అంత అలవాటు లేదు కాబట్టి శ్రమతో కూడింది, అలాగే అలసటతో కూడింది అనిపించవచ్చు. అయితే బలం చేకూరని ఆలోచన శక్తిని కూడా, అంటే తనే ఆలోచనలు శ్రమ పడకుండా బలాన్ని పుంజుకోలేవన్న విషయాన్ని గ్రహిస్తాడు. కాబట్టి ఆలోచన శక్తికి బలం చేకూరాలంటే తన శ్రమ పడాలి, మనం వికాసం చెందాలంటే తన స్ట్రెయిన్ ఉండాలి. స్ట్రెన్యూస్ గా ఆలోచిస్తేనే కుదురుతుంది అని చెబుతున్నారు. ఆలోచన శక్తిని కూడా తన ఆలోచనలు తన వల్ల మనస్సుకు శ్రమనివ్వకుండా బలాన్ని పుంజుకోలేవన్న విషయాన్ని గ్రహిస్తాడు. మొదట్లో అడుగు వేసినట్టు ఈ గ్రహించడం మొదటి మెట్టుని సాధించినట్లే. మొదట్లో అడుగు వేసినప్పుడు మనం ఎలా అనుకుంటామో, ఎస్ అవర్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్ అని, మొదట అడుగు వేసినప్పుడు ఈ గ్రహించడం మొదలుపెట్టినట్టుగా, మొదటి మెట్టుని సాధించినట్టుగా అనుకోవడం అవుతుంది అని చెప్తున్నారు. At first he will find therefore tiresome and laborious, and he will discover the weakness of his thinking power. అతని ఆలోచన శక్తికి నీరసత్వం ఉంది అని అర్థం అవుతుంది ఎప్పుడు తను శ్రమ పడకుండా ఊరికే కాలం గడుపుతున్నప్పుడు. దిస్ డిస్కవరీ మార్క్స్ హిస్ ఫస్ట్ స్టెప్, for it is much to discover that one is unable to think hard and consecutively. This discovery marks his first step, for it is much to discover that one is unable to think hard and consecutively. కాబట్టి మొదట అడుగు వేసినప్పుడు ఎలా అయితే మనకు తెలుస్తుందో మనం ప్రయాణం మొదలు పెట్టామని, అలాగే ఈ గ్రహించడం ఈ మొదటి మెట్టుని సాధించినట్లుగా అనుకోవడం, అలాగే ఒక కర్మ పద్ధతిలో ఆలోచించగలగడం, శ్రమ కోర్చి మనస్సుతో గట్టిగా శ్రమ కోర్చి ఆలోచించగలగడం, వరుసగా క్రమ పద్ధతిలో ఆలోచించడం, ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన రావడం, కన్సిక్యూటివ్ గా అంటే ఒకదాని తర్వాత ఇంకోటి ఏర్పడేటట్టుగా మనసుతో గట్టిగా శ్రమ కోర్చి అలా కన్సిక్యూటివ్ గా ఆలోచించగలగడం, వరుసగా క్రమ పద్ధతిలో ఆలోచించగలడం అనేది క్రమేపీ తెలుసుకుంటాడు అని అంటున్నారు మేడం గారు. సో at first he will find therefore tiresome and laborious, and he will discover the weakness of his thinking power. The discovery marks his first step. ఆ విషయం తెలుసుకున్నాడు కాబట్టి నేను కాదు ఇలా ఉండకూడదు, నేను బాగా నా మనసుని బలవత్తరంగా చేయాలి అనుకుంటాడు కాబట్టి the discovery marks his first step, for it is much to discover that one is unable to think hard and consecutively. క్రమ పద్ధతిలో ఆలోచించలేకపోవడం, సరైన ఆలోచన లేకపోవడం అనేది తెలుస్తుంది. కాబట్టి మొదటి మెట్టు వేస్తాడు టువర్డ్స్ మనస్సు బలం పుంజుకోవడానికి, ఆలోచన శక్తి పెరగడానికి అని. People who cannot think but who imagine that they can do not make much progress. People who cannot think but who imagine that they can do not make much progress. ఆలోచించడం తెలుసుకోని వాళ్ళు, ఆలోచిస్తున్నామని ఊహాలోకంలో ఉండేవాళ్ళు, ఊహల్లో మనం ఆలోచిస్తున్నాము అని వాళ్ళ థాట్ లో ఊరికే అనుకుంటున్నారు, వాళ్ళు అంతే, నిజంగా ఆలోచించట్లా. ఆలోచించడం తెలుసుకోని వాళ్ళు, ఆలోచిస్తున్నామని ఊహల్లో అనుకునేవాళ్ళు ఈ విషయంలో మనస్సు ఎదుగుదలని సాధించడంలో ప్రగతి సాధించలేరు. It is better to know one's weakness than to imagine oneself strong when one is feeble. It is better to know one's weakness than to imagine oneself
strong when one is feeble. సో మన బలహీనతలు మనం ఎరిగి ఉండడం మేలు. మనం బలహీనంగా ఉన్నాం, బలహీనతతో ఉన్నాము, బలహీనతలు మనలో చోటు చేసుకున్నాయని తెలుసుకోవడం మేలు. బలంతో ఉన్నామని తప్పుడు అభిప్రాయంలో ఉండడం కన్నా, బలంతో ఉన్నామని అనుకోవడం కన్నా అది సరైంది కాదు. బలహీనంగా ఉన్నాము, బలహీనతలు ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా మేలైన విషయము అని చెప్తున్నారు మేడం. ఇక్కడి దాకా ఒకసారి మళ్ళీ ఎందుకు చూస్తున్నామంటే విషయం బాగా అర్థం అవడానికి, విషయం బాగా మనస్సులో పదిలపరచుకోవడానికి. So one of the most marked things in Theosophical movement is the mental growth observable year by year in its members. This is largely due to the fact that they are taught the nature of thought. They begin to understand a little of its workings and set themselves to build their mental bodies instead of leaving them to grow by the unassisted process. So నేను ప్రొనౌన్స్ చేయడం సరిగ్గా చేయలేకపోతున్నాను. Unassisted process of nature. One of the most marked things in the Theosophical movement is the mental growth observable year by year by in its members. This is largely due to the fact that they are taught the nature of thought. They begin to understand a little of its workings and set themselves to build their mental bodies instead of leaving them to grow by the unassisted process of nature. So, ఇది ఆవిడ చెప్పారు. ఈ పేజీలో మొట్టమొదటి 2-3 సెంటెన్సెస్ లో ఆవిడ ఏం చెప్పారంటే, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంలో, దివ్యజ్ఞాన సమాజం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం గుర్తించేటంతటి విధంగా సభ్యులు మానసిక ఎదుగుదల జరుగుతోంది. అంటే ఎందుకు జరుగుతోంది, ఎందువల్ల ఇది సాధ్యమైంది, ఈ పరిణామం ఇంత ఎక్కువగా ఎలా సాధ్యపడింది అంటే ఈ ఆలోచన తత్వ స్వాభావికత గురించి సభ్యులకి బోధించడం జరిగింది. కొద్దిగా సభ్యులు అర్థం చేసుకోవడం వల్ల, ఆలోచనలు వాటి పనితీరు తెలుసుకున్నందువల్ల వారు మానసిక ఎదుగుదలని సాధించారు. So the student, they begin to understand a little of its working and set themselves to build their mental bodies instead of leaving them to grow by the unassisted processes of nature. So ప్రకృతికి వదిలేయకుండా, అది ఎలా ఎదిగితే ఎలా ఎదగని అనుకోకుండా చాలా ప్రయత్నపూర్వకంగా మానసిక శరీరాన్ని పెంచే విధానాన్ని వీళ్ళకి బోధించడం జరిగింది కాబట్టి చేయగలుగుతున్నారు అని చెప్తున్నారు. The student eager for growth should resolve that no day shall pass that shall not have in it at least 5 minutes reading and 10 minutes of strenuous thinking on what is read. అప్పుడు ప్రతి సాధకుడు, ప్రతి విద్యార్థి ఏం చేయాలి అనే విషయం చెబుతున్నారు. ప్రతి సాధకుడు లేక విద్యార్థి ఎదుగుదల సాధించాలి అని కోరుకునేవారు, ఆకాంక్షించేవారు, ఆ వ్యక్తి ఊరికే రోజును గడిపేయకుండా కనీసం 5 నిమిషాలు చదివి ఆ చదివిన విషయాన్ని 10 నిమిషాల పాటు మనస్సుకు శ్రమ కలిగిస్తూ ఆలోచించాలి. ఆలోచించిన మీదట అర్థము, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకునే ప్రయత్నం, అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి అని చెబుతున్నారు. సో at first he will find the effort tiresome and laborious and he will discover the weakness of his thinking power. కాబట్టి మొదట్లో ఈ విధానం శ్రమతో కూడినది, అలసటతో కూడినదిగా సాధకుడికి అనిపించవచ్చు. బలము లేదు నాకు అని కూడా అతను తెలుసుకుంటాడు, మనోబలము లేదని కూడా తెలుసుకుంటాడు. At first he will find the effort tiresome and laborious and he will discover the weakness of his thinking power. తన ఆలోచన శక్తికి బలము లేదు అనే విషయం కూడా తను గ్రహిస్తాడు. This discovery marks the first step. This discovery marks his first step, for it is much to discover that one is unable to think hard and consecutively. This discovery marks his first step, for it is much to discover that one is unable to think hard and consecutively. So, ఈ విషయం మొదటి అడుగు వేసినట్టుగా ఎలా అయితే ఈ గ్రహించడం జరుగుతోందో, మొదటి మెట్టుని సాధించినట్లుగా అతనికి అనిపిస్తోందో, మనసుతో గట్టిగా శ్రమ కోర్చి ఆలోచించగలగడం అలవాటవుతుంది. వరుసగా కన్సిక్యూటివ్ గా క్రమ పద్ధతితో
ఆలోచించడం అనేది క్రమేపీ తెలుసుకుంటాడు. సో he develops that thinking power. So the discovery marks his first step, for it is much to discover that one is unable to think hard. మొదట్లో అతను తీవ్రంగా ఆలోచించడం నాకు రావట్లేదు అనేది తెలుసుకుంటాడు. కన్సిక్యూటివ్ గా ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన ఒదిగినట్టుగా రావట్లేదని తెలుసుకుంటాడు. ఇది తెలుసుకొని దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తీవ్రమైన శ్రమ కృషి చేస్తాడు కాబట్టి అంటున్నారు. పీపుల్ హూ కెనాట్ థింక్ బట్ హూ ఇమాజిన్ దట్ దే క్యాన్ డూ నాట్ మేక్ మచ్ ప్రోగ్రెస్. ఈ ఆలోచించడం తెలుసుకోని వాళ్ళు, ఆలోచిస్తున్నామని అనుకుంటున్న వాళ్ళు, ఊహల్లో ఉన్నవాళ్ళు ఈ విషయంలో మనసు ఎదుగుదలని సాధించడంలో ప్రగతి సాధించలేరు. People who cannot think but who imagine that they can do not make much progress. It is better to know one's weakness than to imagine oneself strong when one is feeble. It is better to know one's weakness than to imagine oneself strong when one is feeble. So మన బలహీనతలు మనం ఎరిగి ఉండడం చాలా మేలు. మనం బలహీనంగా మనకు బలహీనతలు ఉన్నాయి అని తెలుసుకోవడం మంచిది. బలంతో ఉన్నామని అనుకోవడం కన్నా అది సరైన పద్ధతి కాదు అని చెబుతున్నారు. బలంతో ఉన్నామని ఫాల్స్ ఇంప్రెషన్ లో ఉండడం కరెక్ట్ కాదు. ఒకవేళ బలహీనతలు ఉంటే ఏ బలహీనతలు ఉన్నాయి, ఏం బలహీనంగా, ఎందుకు మనసు బలహీనంగా ఉంది, ఎందుకు ఎదగట్లేదు ఆలోచించడంలో అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు యాన్ బెసెంట్ గారు. The realization of the weakness, the wandering of the mind, the feeling of heat, confusion and fatigue which comes on in the brain after prolonged effort to follow out a difficult line of thought is on all fours with a similar feeling in the muscles after a strong muscular exertion. ఉపమానం ఇస్తున్నారు. The realization of the weakness, the wandering of the mind, the feeling of heat, confusion and fatigue which comes on in the brain after a prolonged effort to follow out a difficult line of thought is on all fours with the similar feeling in the muscles after a strong muscular exertion. So ఒక గహనమైన విషయం ఏదైనా ఒకటి ఉందనుకుందాం, ఆ విషయాన్ని అంత సులభంగా అర్థం కాని విషయ పరంపరని అర్థం చేసుకునే క్రమంలో మనకి కొన్ని పరిస్థితులు కలుగుతాయి అని చెబుతున్నారు. ఏమిటి? మన బలహీనతలని మనం గుర్తించడం, చంచలత్వంతో నిండిన మనస్సు గురించి మనకు తెలియడం, అలాగే బుర్ర వేడెక్కడం, బికాస్ ఆఫ్ థాట్ బుర్ర వేడెక్కడం, గందరగోళంతో మనం మనసంతా నిండిపోవడం, గందరగోళం కలగడం, నీరసపడడం, ఇవన్నీ కలుగుతాయి. ఇలాంటి పరిస్థితులు కలుగుతాయని చెబుతున్నారు. ఒక గహనమైన విషయాన్ని అంత సులభంగా అర్థం కాని విషయ పరంపరని అర్థం చేసుకునే క్రమంలో మనస్సుకి శ్రమ కలిగించినప్పుడు మనకి కొన్ని పరిస్థితులు కలుగుతాయి అని చెబుతున్నారు యాన్ బెసెంట్ గారు. ఏమిటి? మన బలహీనతలని మనం గుర్తించడం ఒకటి జరుగుతుంది. అలాగే మన మనస్సు చంచలత్వంతో నిండి ఉన్నది అని కూడా అర్థం అవుతుంది. ఈ ఆలోచిస్తున్నాం కాబట్టి ఎక్కువ బుర్ర వేడెక్కిపోవడం గుర్తిస్తాం. అలాగే చాలా కన్ఫ్యూజన్ కూడా గురవుతున్నాము, గందరగోళం కలుగుతోంది మనలో అనేది కూడా తెలుస్తోంది. ఫ్యాటీగ్ అంటే నీరసపడడం కూడా మనం గుర్తిస్తూ ఉంటాం. ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ ఈ విషయంలో గహనమైన విషయాన్ని అర్థం చేసుకోవడంలో మనం చేసే ప్రయత్నం తీవ్రంగా మొదలుపెట్టినప్పుడు మనకు కలిగే పరిస్థితులు అని చెబుతున్నారు. దీన్ని దేంతో కంపేర్ చేస్తున్నారంటే, ఈ పరిస్థితుల్ని యాన్ బెసెంట్ గారు దేంతో పోల్చారంటే, శరీరంలో గల కండరాలని శ్రమకి గురి చేసినప్పుడు అన్ని కండరాలు ఎలా బాధకి గురవుతాయో దాంతో పోల్చారు. ఎందుకంటే మనస్సు కూడా శ్రమ కలిగినందు కాబట్టి ఈ పరిస్థితులను ఎదుర్కొంది. అలాగే శరీరంలో ఉండే కండరాలకి మనం శ్రమ కలిగించినప్పుడు అవన్నీ కూడా బాధకు గురవుతున్నాయి, చాలా నొప్పులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు ఎలా అయితే తెలుస్తున్నాయో శరీరానికి, అలాగే మానసిక శ్రమలో కూడా ఇవన్నీ ఉన్నాయని. కాబట్టి people who cannot think but who imagine that they can do not make much progress.
It is better to know one's weakness than imagine oneself strong when one is feeble. The realization of the weakness, the wandering of the mind, the feeling of heat, confusion, and fatigue, which comes on in the brain after prolonged effort to follow out a difficult line of thought, is on all fours with the similar feeling in the muscles after strong muscular exertion. కాబట్టి ఇది జరుగుతోందని చెప్పారు. With regular and persistent but not excessive exercise, the thought power will grow as the muscle power grows. సో ఈ విషయాన్ని మళ్ళీ ఒక ఆశాజనకమైన విషయాన్ని చెబుతున్నారు. ఒక గహనమైన విషయాన్ని అంత సులభంగా అర్థం కాని విషయ పరంపరని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకు కొన్ని పరిస్థితులు మన మెదడుకి మన మనస్సుకి కలుగుతాయి అని చెబుతున్నారు ఆయన బెసెంట్ గారు. మన బలహీనతలని గుర్తించడం ఒకటి, చంచలత్వంతో నిండిన మనస్సు మనకు ఉంది అని తెలుసుకోవడం ఒకటి, ఆలోచన శక్తిని వినియోగించడం వల్ల బుర్ర వేడెక్కిపోయిందని తెలుసుకోవడం ఒకటి, గందరగోళం కలుగుతాం ఎందుకంటే ఆలోచనలు ఒక తర్వాత ఒకటి వచ్చిన తర్వాత క్లారిటీ లేకపోయినందువల్ల గందరగోళం కలగడం, అలాగే నీరసపడడం కూడా జరుగుతుంది. మనస్సు ఫెటిగ్ గురవుతుంది, మెంటలీ యు బికమ్ టైర్డ్, కాబట్టి ఫెటిగ్ కూడా గురవుతుంది. ఇవన్నీ పరిస్థితులన్నీ కలుగుతాయి ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని చాలా సీరియస్ గా ఆలోచించడం మొదలు పెడతామో. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ పరిస్థితులన్నీ మనకు కలుగుతాయని చెబుతోంది. దేనితో ఈ పరిస్థితుల్ని పోల్చారు అంటే యాన్ బెసెంట్ గారు శరీరంలో గల కండరాలకి శ్రమకి వాటిని గురి చేసినప్పుడు అన్ని కండరాలు ఎలా బాధకు గురవుతాయో దాంతో పోల్చారు. కాబట్టి శరీరం ఎట్లాంటిదో మనసు కూడా అలాంటిదే. శరీరకి ఫిజికల్ శ్రమ అవసరము, మనస్సుకి మానసిక శ్రమ అవసరం. కాబట్టి ఇది చెప్పారు ఆవిడ. క్రమంగా దీక్షతో మరీ ఎక్కువ మానసిక శ్రమ గురి కాకుండా మనసుతో కృషి చేస్తే ఆలోచన శక్తి యొక్క పటిమ పెరుగుతుంది అని చెబుతున్నారు. సో క్రమంగా విత్ రెగ్యులర్ పర్సిస్టెంట్ బట్ నాట్ ఎక్సెసివ్. విత్ రెగ్యులర్ పర్సిస్టెన్స్ అంటే వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ చేయడం, అదే ప్రక్రియలో మనం ముందరకెళ్ళడం. ఒకరోజు చేసి ఇంకో రోజు చేయకుండా మానేయకుండా ప్రతిరోజు పర్సిస్టెంట్ గా చేయడం. విత్ రెగ్యులర్ అండ్ పర్సిస్టెంట్ బట్ నాట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, ది థాట్ పవర్ విల్ గ్రో యాజ్ ద మజిల్ పవర్ గ్రోస్. కాబట్టి క్రమంగా దీక్షతో మరీ ఎక్కువ మానసిక శ్రమకు గురి చేయకుండా మనస్సుతో కృషి చేస్తే ఆలోచన శక్తి యొక్క పటిమ పెరుగుతుంది. ఎలా మళ్ళీ దీన్ని అర్థం చేసుకోవాలంటే కండరాలని పెంచేవాడు కండరాల్ని ఎలా శ్రమ పెడుతున్నాడో అలాగా మనస్సుని క్రమపద్ధతిలో దీక్షతో వాడి ఆలోచన శక్తి యొక్క పటిమ పెంచుకోవడం సాధ్యము. The realization of the weakness, the wandering of the mind, ఇది గుర్తు చేసుకోవడం చాలా అర్థం అవడం చాలా ఇంపార్టెంట్ కదా. అటు ఇటు పరిగెడుతోంది కాబట్టి మనస్సు ఏదైతే విషయం ఎన్నుకున్నామో దాని మీద దృష్టి పెట్టలేకపోతుంది. ఒక న్యాచురల్ గా బలహీనత ఉంది, ఎక్కువసేపు ఆలోచించలేకపోవడం, అదొక వీక్నెస్. అటు ఇటు పరిగెత్తడం మనస్సు, అదొక వీక్నెస్. ఆలోచిస్తున్నప్పుడు అయ్యో బాబో ఇంత కష్టంగా ఉంది బుర్ర వేడికిపోవడం ఒక వీక్నెస్. అలాగే ఇవన్నీ ఉన్నాయి ఈ డిఫికల్ట్ లైన్ ఆఫ్ థాట్ ఆలోచిస్తున్నప్పుడు, కొద్ది గహనమైన విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు. కాబట్టి రియలైజేషన్ ఆఫ్ ద వీక్నెస్, ద వాండరింగ్ ఆఫ్ ద మైండ్, ద ఫీలింగ్ ఆఫ్ హీట్, confusion and fatigue which come on in the brain after prolonged effort to follow out a difficult line of thought, and is in all fours with the similar feeling in the muscles after strong muscular exertion. With regular and persistent but not excessive exercise, the thought power will grow as the muscle power grows. So దీక్షతో క్రమపద్ధతిలో మనస్సును వాడి మరి ఎక్కువగా మానసిక శ్రమని మనసును గురి చేయకుండా మనస్సుతో కృషి చేస్తే ఆలోచన శక్తి యొక్క పటిమ జరుగుతుంది. ఎలాగైతే కండరాలని పెంచేవాడు కండరాన్ని ఎలా శ్రమ పెడుతున్నాడో అలాగే మనస్సుని
క్రమ పద్ధతిలో దీక్షతో వాడి ఆలోచన శక్తి యొక్క పటిమ పెంచుకోవడం సాధ్యము అని చెప్పారు. And as this thought power grows, it also comes under control and can be directed to definite ends. And as this thought power grows, it also comes under control and can be directed to definite ends. Without this thinking, the mental body will remain loosely formed and unorganized, and without gaining concentration, the power of fixing the thought on a definite point. Thought power cannot be exercised at all. So, ఈ విషయం చెప్పారు. ఈ ఆలోచన శక్తి పెరుగుతున్న క్రమంలో దానిని మనం వశంలో పెట్టుకోవడానికి సాధ్యపడుతోంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కంట్రోల్ చేయగలుగుతున్నాము, దాన్ని ఒక క్రమ పద్ధతిలో వాడుకోగలుగుతున్నాం అనే విషయం కూడా మనకు తెలుస్తోంది. ఈ ఆలోచన శక్తి పెరుగుతున్న క్రమంలో దాన్ని మన వశంలో పెట్టుకోగలము అనేది తెలుస్తోంది. మనకు కావలసిన, మనకు కోరుకున్న నిర్దిష్టమైన గమ్యాలకి ఈ ఆలోచనలు చేర్చే విధానం కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి అభిప్రాయాలపై మనోదృష్టి సారించవచ్చు అని చెబుతున్నారు. With regular and persistent but not excessive exercise, the thought power will grow as the muscle power grows. And తర్వాత, and as this thought power grows, it also comes under control. As this thought power grows, it also comes under control and can be directed to definite ends. కాబట్టి ఈ ఆలోచన శక్తి పటిమ పెరుగుతున్నప్పుడు ఇది మన వశం అవుతోంది. ఈ శక్తి దాన్ని మనమే క్రియేట్ చేసాం కాబట్టి మన దగ్గర ఉన్న విధానంతో దాన్ని మన వశం చేసుకుంటున్నాం. అప్పుడు ఏం చేయగలం? ఈ థాట్స్ ని కెన్ బి డైరెక్టెడ్ టు డెఫినెట్ ఎండ్స్. ఏ ఆశయాలు సిద్ధించడం కోసం ఆలోచనలు పెంచుకున్నామో అవి సాధించడం కోసం ఈ ఆలోచనల్ని వినియోగించగలము. అండ్ కెన్ బి డైరెక్టెడ్ టు డెఫినెట్ ఎండ్స్. వితౌట్ దిస్ థింకింగ్, ఈ ఆలోచన క్రమం లేకుండా, the mental body will remain loosely formed and unorganized and without gaining concentration. The power of fixing the thought on a definite point. Thought power cannot be exercised at all. కాబట్టి ఈ విధానం పాటించకపోతే ఆలోచన శక్తిని పెరుగుతున్న క్రమంలో దాన్ని మనం వశంలో పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అప్పుడు మనకు కావలసిన విధంగా మన కోరుకున్న చోటుకి, నిర్దిష్టమైన గమ్యాలపై, అలాంటి అభిప్రాయాలపై మనం మనోదృష్టి సారించవచ్చు. ఈ విధానం పాటించకపోతే, ఇలాంటి విధానం మనం చేపట్టకపోతే, ఇలా ఆలోచించకపోతే మన మానసిక శరీరం సరి అయిన నిర్మాణానికి నోచుకోక, సరిగ్గా అమర్చబడక, వదులుగా, అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఈ విధానం పాటించకపోయినందువల్ల, ఇలా ఆలోచించినందువల్ల, ఆలోచన శక్తి ఇలా పెరగనందువల్ల మన మానసిక శరీరం సరి అయిన, అంటే రైట్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, సరి అయిన నిర్మాణానికి నోచుకోక, సరి అయిన పద్ధతిలో ఈ మనస్సు నిర్మించబడక, అమర్చబడక, వదులుగా, అస్తవ్యస్తంగా తయారవుతోంది. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బికమ్, బికాస్ వీఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. ఇఫ్ యూఆర్ పేయింగ్ అటెన్షన్, ఇట్ గ్రో ప్రాపర్లీ అని చెబుతుంది. ఈ విధానం పాటించకపోతే, ఇలా కనుక మనం ఆలోచించకపోతే, ఈ ఆలోచన క్రమాన్ని అంతా మనం వశం చేసుకోకపోతే, మన మానసిక శరీరం సరి అయిన నిర్మాణానికి నోచుకోక, వదులుగా, అస్తవ్యస్తంగా, సరిగ్గా అమర్చకుండా, అమరిక లేకుండా తయారవుతోంది. అప్పుడు ఆ మనస్సు ఏకాగ్రతని సాధించలేని మనస్సుగా ఏర్పడుతోంది. ఆ మనస్సు ఏకాగ్రతని సాధించలేనిదిగా ఏర్పడుతోంది. ఒక నిర్దిష్టమైన ఒక విషయం మీద ఆలోచనని కేంద్రీకరించలేనిదిగా తయారవుతోంది. ఎప్పుడైతే వీక్ గా ఉందో, వదులుగా ఉందో, అస్తవ్యస్తంగా ఉందో, సరిగ్గా అమర్చబడలేదో, అలా తయారైందో, అప్పుడు ఏమవుతోంది? ఆ మనస్సు ఏకాగ్రతని సాధించలేకపోతోంది. మనసు ఒక విషయం మీద ఆలోచనని కేంద్రీకరించలేకపోతోంది. అలా తయారైపోతోంది మనస్సు. ఏకాగ్రత లేని మనస్సు, ఒక విషయం మీద దృష్టి పెట్టలేని మనసుగా తయారవుతోంది. ఆలోచన శక్తిని, థాట్ పవర్ని
వాడలేని స్థితిలో ఉంటుంది. థాట్ పవర్ of fixing the thought of a definite object, thought power cannot be exercised at all. ఈ థాట్ పవర్ అనేది ఉంది, దీన్ని వాడచ్చు అని అర్థం చేసుకోలేని స్థితికి చేరిపోయి వాడలేని స్థితికి చెందుతోంది, లేకపోతే అక్కడికి ఆ స్థితి పొందుతోంది అని చెబుతున్నారు. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. సో వి నౌ బిగిన్ ఎ న్యూ చాప్టర్ నెంబర్ 3. సో ఈ చివరి ఈ పారాగ్రాఫ్ లో, ఈ పేజీలో చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. మనం మన బలహీనతని గుర్తించి మనసును ఎలా బలం చేకూర్చుకుంటాము అంటే, రోజు కనీసం 5 నిమిషాలన్నా చదివినందువల్ల, 10 నిమిషాలు మనసుకి శ్రమ కలిగిస్తూ ఆలోచించినందువల్ల, ఆ ఆలోచన తద్వారా ఏర్పడిన విషయాన్ని గ్రహించినందువల్ల మనసు ఎసిమ్యులేట్ చేసి మనసు పెరుగుతోంది, మనసు యొక్క శక్తి పెరుగుతోంది, మనసు యొక్క ఆలోచన శక్తి పెరుగుతోంది అనే విషయం చెప్పారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, మనసు కన్సిక్యూటివ్ గా ఆలోచించడం, ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం, ఇది అలవాటు అవుతుంది దానికి. అది గుర్తిస్తుంది. మొదటి స్టెప్ ఏదైతే చేశామో అది ఎటువైపు తీసుకెళ్తోంది అంటే, ఈ విషయాలన్నీ గ్రహించడం, మొదటి మెట్టును సాధించడం అనేది జరిగింది కాబట్టి నేను ఈ పని చేయగలను, నేను ఈ మనోశక్తిని సంపాదించగలను అనే విషయాన్ని అర్థం చేసుకుంటోంది. సో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఊహలోకంలో ఉంటారు, నేను ఆలోచించగలనని. వాళ్ళు నిజంగా ఆలోచించట్లేదు, నిజంగా ఆలోచించలేరు, వాళ్ళు ఊరికే అనుకుంటున్నారు ఆలోచించగలని. అలాంటి వాళ్ళు ప్రగతిని సాధించలేరు. అదొక ఎక్సర్సైజ్. ఎలాగైతే శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తున్నామో మెంటల్ గా కూడా ఎక్సర్సైజ్ చేస్తేనే మానసిక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్పారు. ఇట్ ఈస్ బెటర్ టు నో వన్స్ వీక్నెస్ అన్నారు ఆవిడ. ఒకవేళ నీ మనసుకున్న బలహీనతని గుర్తించి ఆ బలహీనతని తీసేసే ప్రయత్నం చేయాలి, కానీ లేకపోతే ఏమవుతుంది, అది స్ట్రాంగ్ గా తయారవదు, మనస్సు శక్తివంతం అవదు, మనసు నీరసపడిపోతుంది. కాబట్టి ఈ రియలైజేషన్ ఆఫ్ వీక్నెస్, ఏదైతే వీక్నెస్ ఉందో మనస్సుకి, ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ని అర్థం చేసుకొని, బలహీనతను అర్థం చేసుకొని, అటు ఇటు చంచలత్వంతో తిరిగే మనసును అర్థం చేసుకొని, ఆలోచించడం మీద మనం లోపల బ్రెయిన్ అంతా, మెదడంతా, బుర్రంతా వేడెక్కిపోవడాన్ని గుర్తించి, అలాగే కన్ఫ్యూజన్ కి లోనవుతున్న బుర్రని గుర్తించి, ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ ఆలోచనలు వచ్చే క్రమంలో, ఆ వేగంలో క్లారిటీ డెవలప్ అవటంలే, దాని మీద ఆలోచించే విధానంలో క్లారిటీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదమిత్తంగా విషయం ఇది అని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. అలాగే నీరసం కూడా ఏర్పడుతుంది, ఎందుకంటే చాలాసేపు ఆలోచించాను కానీ దానివల్ల ప్రయోజనం కలగలే, కాబట్టి నీరసం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మెదడులో జరుగుతున్నాయి, మనసులో జరుగుతోంది. కాబట్టి ఈ ప్రొలాంగ్డ్ ఎఫర్ట్ వల్ల ఏమవుతోందంటే, ఏదైతే కఠినమైన విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాము అని కూర్చుంటే మన వల్ల కావటంలే, ఎందుకంటే ఈ వీక్నెసెస్ అన్ని ఉన్నాయి. అటు ఇటు వెళ్ళిపోయే మనస్సు, దానికి స్వతహాగా ఉన్న వీక్నెస్, ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోవడం, కన్ఫ్యూజన్కి గురవ్వడం, నీరసానికి గురవ్వడం, ఇవన్నీ మనకి అవుతున్నాయి. కాబట్టి మనం ఆ విషయాన్ని, గహనంగా ఆలోచించే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అని చెప్పింది ఆమె. దాని తర్వాత రెగ్యులర్ గా పర్సిస్టెంట్ గా ఎఫర్ట్ కనుక చేస్తే, క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఈ విషయాన్ని కనుక మనం చేపడితే, మరీ ఎక్కువ చేయకుండా, ఆలోచించమన్నా 3 గంటలు 4 గంటల కోసం ఆలోచించడం అలా ఏం చేయకుండా, జాగ్రత్తగా ఎంత దాకా దీన్ని వాడాలో అలా ఆ పరిమితులు తెలుసుకొని వాడితే, ఈ థాట్ పవర్ అనేది, ఈ ఆలోచన శక్తి అనేది, ఎలా అయితే పరిశ్రమ చేసే శరీరానికి పరిశ్రమ, కండరాలకు పరిశ్రమ చేసేవాడు ఎలా కండరాలను పెంచుకుంటాడో, అలాగే ఈ మానసిక శక్తి పెరుగుతుంది, శక్తివంతం అవుతుంది అని చెప్పారు. ఈ థాట్ పవర్ ఇలా పెరిగినందువల్ల దాన్ని మనం వశం చేసుకోవడం కూడా మనకు వీలవుతుంది. యాజ్ దిస్ థాట్ పవర్ గ్రోస్, ఇట్ ఆల్సో కమ్స్ అండర్ కంట్రోల్. మన కంట్రోల్లోకి వస్తుంది, మనం దాని మీద సాధికారతని సాధించవచ్చు. అండ్ కెన్ బి డైరెక్టెడ్ టు డెఫినెట్ ఎండ్స్. ఇటువైపుకి ఈ ఆలోచన దృష్టిని సారించాలి, ఏ విషయం మీద ఆలోచించాలి, ఏ ఆశయ సిద్ధి కోసం ఆలోచన సాగించాలి అనే విషయం కూడా మనకు అర్థం అవుతుందని చెబుతున్నారు. వితౌట్ దిస్ థింకింగ్ ద మెంటల్ బాడీ విల్ రిమైన్ లూజ్లీ ఫార్మ్డ్. ఇలాంటి ఆలోచన లేనప్పుడు, ఇలాంటి క్రమపద్ధతి కలిగిన ఆలోచన లేనప్పుడు
మెంటల్ బాడీ, మానసిక శరీరం అంత సరిగ్గా అమరదు, వదులుగా అమరుతుంది, చాలా ఖాళీలు ఉన్నదిగా అమరుతుంది, అలాగే అస్తవ్యస్తంగా తయారవుతుంది అని చెబుతున్నారు. కాబట్టి అలా కాకుండా సరైన పద్ధతిలో అది పెరగాలి అంటే, అస్తవ్యస్తంగా ఉండకూడదు అంటే ఈ పైన చెప్పిన పద్ధతిలో ఆలోచించడం చేయాలి. ప్రతిరోజు చదవడం, చదివిన దాన్ని ఆలోచించడం, ఈ మనస్సుకి ఆ ప్రక్రియని, ఆ ఎక్సర్సైజ్ ని అలవాటు చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి without thinking the mental body will remain loosely formed and unorganized and without gaining concentration. అప్పుడు ఏమవుతుంది, ఆ మనస్సుకి సరైన పద్ధతిలో ఆలోచించడమే తెలియని మనస్సుకి ఏకాగ్రత కుదరట్లేదు. ఒక పర్టికులర్ విషయం మీద దృష్టిని కేంద్రీకరించి ఆలోచించే విధానం కూడా తెలియటం లేదు. అది తన అలవాట్లోకి మారట్లేదు, ఏకాగ్రత రావట్లేదు. ఏ విషయం మీద మనస్సు పెట్టి ఆలోచించాలో అని అనుకుంటాడో ఆ విషయం కూడా అతనికి, ఆ ప్రక్రియ కూడా అలవాటు అవ్వట్లేదు. అలాగే థాట్ పవర్, అప్పుడు ఆ సమయంలో కాన్సన్ట్రేషన్ లేదు, అలాగే ఏ విషయం మీద సరిగ్గా ఆలోచించాలనే విషయ అవగాహన లేదు. కాబట్టి థాట్ పవర్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ ఎట్ ఆల్. ఈ ఆలోచన శక్తిని మనం వాడలేని స్థితికి చేరుకుంటున్నాము అని చెబుతాను మేడం. సో నెక్స్ట్ చాప్టర్ ఈజ్ థాట్ ట్రాన్స్ఫరెన్స్. ఇది కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ థాట్ పవర్ చదవడానికి అసలు ముఖ్య కారణమే ఈ థాట్ పవర్ ఎట్లా ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం కనుక్కుందామని అనుకుంటున్నాను, చాలా మంది అనుకున్నది. సో చాప్టర్ 3 ఈజ్ థాట్ ట్రాన్స్ఫరెన్స్, అంటే ఆలోచన బదలాయింపు విధానం. బదలాయింపు అంటే నా దగ్గర నుంచి రఘునాథ్ గారికి పంపించడం, రఘునాథ్ గారు ఆలోచిస్తున్నది నాకు చేరడం, ఇద్దరం ఒకలాగే ఆలోచిస్తున్నామని మాకు అర్థం అవడం, ఇది థాట్ ట్రాన్స్ఫరెన్స్ అంటే. కాబట్టి ఈ చాప్టర్ 3 మొదలెడుతున్నాం. ఇన్నాళ్ళు మనం చదివింది 2 చాప్టర్స్ చదివాం, 3వ చాప్టర్ వాడు మొదలవుతోంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నౌడేస్ ఈజ్ యాంగ్షియస్ టు ప్రాక్టీస్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ and dreams of the delights of communicating with an absent friend without the assistance of telegraph or post. ఆల్మోస్ట్ అనేది పెద్ద తాటికాయ అక్షరాలతో రాసింది, ఎందుకంటే ప్రతి వాడు ఇదే అనుకుంటున్నాడు అని బాగా గట్టిగా చెప్పడానికి. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నౌడేస్ ఈజ్ యాంగ్షియస్ టు ప్రాక్టీస్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ and dreams of the delights of communicating with an absent friend without the assistance of telegraph or post. Absent friend, మన దగ్గరలో లేడు ఆ ఫ్రెండ్, ఆ స్నేహితుడు మన దగ్గరలో లేడు, absent friend. సో కాబట్టి ఏముంటుంది, ప్రతి వారు కూడా, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, ఈ రోజుల్లో ప్రతి వారు కూడా, దాదాపు అందరూ ఆలోచనలని ఇంకొకరి చేరేటట్టుగా బదలాయించడం అంటే పంపడం, అభ్యాసం చేయడానికి చాలా ఆతురతతో ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతివారు కూడా, దాదాపు అందరూ కూడా తమ ఆలోచనలని ఇంకొకరికి బదలాయించడం అంటే పంపడం, అభ్యాసం చేయడానికి చాలా ఆతురతతో యాంగ్షియస్లీ ఎదురు చూస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. ప్రతివారు ఒక స్నేహితుడు కనపడని దూరంలో ఉన్న, అబ్సెంట్ అని రాసింది ఆవిడ, మన దగ్గరలో లేకపోయినా, ప్రతివారు ఒక స్నేహితుడు కనపడని దూరంలో ఉన్న, కేవలం టెలిగ్రామ్ ద్వారానో లేక ఉత్తరాల ద్వారానో కాకుండా, వాడి సహాయంతో కాకుండా, అతనితో ఆలోచనలను పంపించి సమాచారాన్ని అందించేందుకు, అందిన తర్వాత వచ్చే ఆనందాన్ని చవి చూడాలి అని కలలు కంటున్నాయి అని అంటున్నారు. కలలు కంటున్నారు అందరూ అని ఆయన బెసెంట్ గారు అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతివారు కూడా, దాదాపు అందరూ కూడా ఆలోచనలని ఇంకొకరికి బదలాయించడం ఎలాగా, ఇంకొకరికి ఎలా పంపించాలి అనే విషయాన్ని అభ్యాసం చేయడానికి చాలా ఆతురతతో ప్రయత్నిస్తున్నారు. ప్రతివారు ఒక స్నేహితుడు కనపడని దూరంలో ఉన్న, కేవలం టెలిగ్రామ్ ద్వారానో లేక ఉత్తరం ద్వారానో వాటి సహాయంతో కాకుండా, అతనితో తను ఆలోచన పంపించి సమాచారాన్ని అందించేందుకు, ఆ సమాచారం అందిన తర్వాత తద్వారా వచ్చే ఆనందాన్ని చవి చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని కలలు కంటున్నారు
అని చెబుతోంది మేడం గారు. So almost everyone nowadays is anxious to practice thought transference and dreams of the delights. Dreams of the delights అంటే ఎంత బాగుంటుందో అని కలలు కంటున్నారు, ఆ ఆనందం ఎలా ఉంటుందో అని. Almost everyone nowadays is anxious to practice thought transference and dreams of the delights of communicating with an absent friend without the assistance of telegraph or post. So ఉత్తరాలు కాదు, టెలిగ్రామ్ కాదు, ఎక్కడో దూరంలో ఉన్న ఫ్రెండ్ కి అతనికి తెలియజెప్పే ప్రయత్నాన్ని చాలా మంది చాలా ఆతురంగా చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెబుతున్నారు మేడం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఈస్ డూయింగ్ దిస్ అని చెబుతున్నారు. కమ్యూనికేటింగ్ విత్ అన్ అబ్సెంట్ ఫ్రెండ్, దగ్గరలో లేని స్నేహితులు ఎవరో ఉన్నారు, అతనికి ఈ విషయాలన్నీ చేరవేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పింది. Many people seem to think that they can accomplish this task with very little effort. Many people seem to think that they can accomplish this task with very little effort and are quite surprised when they meet with total failure in their attempts. Many people seem to think that they can accomplish this task with very little effort and are quite surprised when they meet with total failure in their attempts. కాబట్టి చాలా మంది చాలా సులభంగా శ్రమ పడకుండా ఈ పనిని, ఈ విధానాన్ని చేపట్టవచ్చని, తన దగ్గర ఉన్న ఆలోచన క్రమాన్ని ఇతరులకు అందించవచ్చని, అది చాలా ఈజీగా సాధించవచ్చని అనుకుంటూ వారి ప్రయత్నం ఫలించనందువల్ల ఫెయిల్ అవుతున్నందువల్ల ఆశ్చర్యానికి గురవుతున్నారు అని చెబుతున్నారు అనిపిస్తుంది గారు. అంటే ఇది కొద్దిగా అలవాటు అవుతే గాని చేయలేని పని అని చెప్పడం దాని వెనకాల అర్థం. చాలా మంది చాలా సులభంగా శ్రమ పడకుండా ఈ పనిని, ఈ విధానాన్ని, మన దగ్గర ఉన్న ఆలోచనల్ని ఇతరులకు చేర్చే విధానాన్ని సాధించవచ్చని అనుకుంటూ వారు చేస్తున్న ప్రయత్నం ఫలించనందువల్ల ఆశ్చర్యానికి గురవుతున్నారు. సో many people seem to think that they can accomplish this task with very little effort. చాలా ఈజీగా చేసేయచ్చు మనం, నా దగ్గర ఆలోచన ఉంది, ఈ ఆలోచన ఇంకొకరికి పంపించేయచ్చు చాలా ఈజీగా అనుకుంటున్నాడు. అంత ఈజీ కాదు అనమాట అది. దట్స్ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్. మెనీ పీపుల్ సీమ్ టు థింక్, అలా ఆలోచిస్తున్నారు వాళ్ళకి అలా అర్థం అవుతోంది. మెనీ పీపుల్ సీమ్ టు థింక్ దట్ దే కెన్ అకంప్లిష్ దిస్ టాస్క్ విత్ వెరీ లిటిల్ ఎఫర్ట్ అండ్ ఆర్ క్వైట్ సర్ప్రైజ్డ్ వెన్ దే మీట్ విత్ టోటల్ ఫెయిల్యూర్ ఇన్ దేర్ అటెంప్ట్స్. సో వాళ్ళ అటెంప్ట్స్ ఒక అటెంప్ట్ కాదు, చాలాసార్లు ట్రై చేశారు, చాలా ఈజీగా మనకు అలవాటు అయిపోతుందేమో అనుకుంటున్నారు, చాలా ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారు అని చెబుతున్నారు. ఇది జరుగుతోంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి వారు కూడా, దాదాపు అందరూ కూడా తన ఆలోచనలు ఇంకొకరికి బదలాయించడం అనే ప్రక్రియని అభ్యాసం చేయడానికి చాలా యాంగ్షియస్ గా ప్రయత్నిస్తున్నారు. ప్రతివారు ఒక స్నేహితుడు కనపడని దూరంలో ఉన్న, కేవలం టెలిగ్రాము లేకపోతే పోస్ట్ ద్వారానో ఉత్తరం ద్వారానో కాకుండా అతనికి తన ఆలోచనలు పంపించి, ఆ పంపించిన సమాచారం అతనికి అందినందువల్ల తద్వారా వచ్చే ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కలలు కంటున్నారు అని చెప్తున్నారు అనిబిసెంట్ గారు. అలాగే చాలా మంది చాలా సులభంగా శ్రమ పడకుండా ఈ పనిని సాధించవచ్చని అనుకుంటూ వారి ప్రయత్నాలు ఫలించనందువల్ల ఆశ్చర్యానికి గురవుతున్నారు. సో అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు, దీని వెనకాల ఏదో విధానం ఉంది అనేది ఆవిడ చెప్పగానే చెబుతున్నారు. It is clear that one must be able to think. It is clear that one must be able to think before one can transfer thought, and some power of steady thinking must be necessary in order to send a thought current through space. It is clear that one must be able to think before one can transfer thought. E-R-E is before. One can transfer thought, and some power of steady thinking must be necessary in order to send the thought current through space. కాబట్టి ఏమంటున్నారంటే, మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదట ఏం చేసుకోవాలంటే, మనం ఆలోచించగలగాలి, మన ఆలోచన మీదే ఆధారపడింది, ఆలోచించడం మనకు తెలవాలి,
అనే విషయం చెప్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదట మనం ఆలోచించగలగాలి, దాని తర్వాతే ఆలోచనలు బదలాయించడం, ఆకాశం ద్వారా ఆలోచన స్రవంతిని ఇంకొకటి పంపించడానికి స్థిరత్వంతో కూడిన ఆలోచన శక్తి అవసరము. స్థిరత్వంతో కూడిన ఆలోచన శక్తి అవసరము అనే విషయం గ్రహించాలి అని చెబుతున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది స్థిరత్వంతో కూడిన ఆలోచన శక్తి మన దగ్గర ఉందా లేదా అది తెలుసుకోవడం. కాబట్టి మొట్టమొదట మనం ఆలోచించగలమా, సరిగ్గా ఆలోచించగలమా, నిర్దిష్టంగా ఆలోచించగలమా, ఈ ఆలోచన స్రవంతిని ఆకాశం ద్వారా ఇతరులకు చేర్చగలమా అనేది ఆలోచించగలగాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇట్ ఈస్ క్లియర్ దట్ వన్ మస్ట్ బి ఏబుల్ టు థింక్. ఆలోచించగలను నేను అని తెలుసుకోవడం బిఫోర్ వన్ కెన్ ట్రాన్స్ఫర్ థాట్. నేను థాట్ ని ట్రాన్స్ఫర్ చేయడం, బదలాయించడం అది నెక్స్ట్. బట్ బాగా సరిగ్గా ఆలోచించగలను అని తెలుసుకోవడం మొదటి స్టెప్. సో it is clear that one must be able to think before one can transfer thought. And some power of steady thinking. Steady ante atu itu ఊగులాడకుండా స్టడీగా ఉండడం. And some power of steady thinking must be necessary in order to send a thought current through space. కాబట్టి ఆలోచించగలగాలి, మనకు ఆలోచన శక్తి ఉందని తెలుసుకోగలగాలి, దాని తర్వాతనే ఆలోచనలు బదలాయించడం అనే స్టెప్ తీసుకోవాలి. ఆకాశం ద్వారా ఆలోచన స్రవంతిని ఇంకొకరికి పంపించడానికి ఆలోచనలకి స్థిరత్వంతో కూడిన శక్తి ఉండాలి. ఇది చాలా అవసరము అని చెప్తున్నారు ఆయన బిసెంట్ గారు. సో స్థిరత్వం లేని ఆలోచనలు ఇక్కడి నుంచి ఇక్కడే పైకెళ్ళి కింద పడిపోతాయి, అవతల దాకా వెళ్ళవు. అదే ఆవిడ చెబుతున్నారు. సో ఆలోచన స్రవంతిని ఆకాశం ద్వారా, స్పేస్ ద్వారా ఇంకొకరికి పంపించడానికి స్థిరత్వంతో కూడిన ఆలోచన శక్తి మనలో ఉండాలి, చాలా అవసరం అని చెబుతుంది. ద ఫీబుల్ vacillating thoughts of the majority of people cause mere flickering vibrations in the thought atmosphere. The feeble vacillating thoughts of the majority of people cause mere flickering vibrations in the thought atmosphere, appearing and vanishing minute by minute, giving rise to no definite form and endowed with the lowest vitality. The feeble vacillating thoughts of the majority of people cause mere flickering vibrations in the thought atmosphere, appearing and vanishing minute by minute, giving rise to no definite form and endowed with the lowest vitality. చాలా మందిలో కలిగే ఊగిసలాటతో కూడిన ఆలోచనలు, వాసిలేటింగ్ అంటే ఊగిసలాడే ఆలోచనలు, స్థిరత్వం లేని ఆలోచనలు. చాలా మందిలో కలిగే ఊగిసలాటతో కలిసి ఉన్న ఆలోచనలు, ఊగిసలాటతో కలిసి ఉన్న ఆలోచనలు, బలం లేని ఆలోచనలు, వైటాలిటీ, బలం లేని ఆలోచనలు, వెలుగుతూ ఆడుతున్న వెలుగులాగా మంచి స్పందనలతో కూడిన ఆలోచన తరంగాలను సృష్టించి ఆలోచనలతో నిండిన ప్రదేశంలోకి పంపించలేవు. ఆలోచనల వాతావరణంలోకి ప్రవేశపెట్టలేవు. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. యాక్చువల్గా ఇంకోరి మనస్సుకు పంపించాలి, ఇంకోరి ప్రదేశానికి చేర్చాలి, కాబట్టి ప్రదేశాన్ని కూడా చెప్పచ్చు. చాలా మందిలో కలిగే ఊగిసలాటతో కూడిన ఆలోచనలు, బలం లేని ఆలోచనలు, వెలుగుతూ ఆడుతున్న వెలుగులాగా మంచి స్పందనలతో కూడిన ఆలోచన తరంగాలను సృష్టించలేక ఆ ఆలోచనలు, అలాంటి ఆలోచన నిర్దిష్టమైన ఆలోచనలు కావు. ఒక ఫామ్ లేదు కాబట్టి, ఒక సరి అయిన రూపం లేదు కాబట్టి ప్రదేశంలోకి ఇంకో ప్రదేశంలోకి పంపించలేవు. ఆలోచనల వాతావరణం ఉన్న ప్రదేశానికి ప్రతి నిమిషము అలాంటి ఆలోచనలు పుడుతున్నాయి, మరుగవుతున్నాయి. ఎవ్రీ మినిట్ దేర్ అపియరింగ్ అండ్ వానిష్. సో ప్రతి నిమిషము అలాంటి ఆలోచనలు పుడుతున్నాయి, మరుగవుతున్నాయి. అందువల్ల నిర్దిష్టమైన రూపం లేక ఆకారం, నిర్దిష్టమైన రూపము లేక ఆకారం ఉన్న ఆ రకమైన ఆలోచనలు మనలో ఏర్పడటం లేదు. సో దట్ ఈస్ ది ప్రాబ్లం. The feeble vacillating thoughts of the majority of people cause mere flickering vibrations. Flickering ante
వెలుగుతూ ఆరిపోతున్న లాంటి స్పందనలు. The feeble vacillating thoughts of the majority of people cause mere flickering vibrations in the thought atmosphere. ఆలోచనతో కూడిన ఒక ప్రపంచంలో లేకపోతే ఆ వాతావరణంలో వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి కానీ ప్రస్ఫుటంగా కనిపించేటట్టుగా జీవించేటట్టుగా లేవు. కాబట్టి the feeble vacillating thoughts of the majority of people cause mere flickering vibrations in the thought atmosphere, appearing and vanishing minute by minute. ప్రతి నిమిషం అది కనపడుతున్నాయి పోతున్నాయి ఆలోచనలు. Giving rise to no definite form. తద్వారా సరి అయిన నిర్దిష్టమైన రూపం కలిగిన ఆకారం కలిగిన ఆలోచనలు ఏర్పట్టలే. And endowed with the lowest vitality. సో అలాంటి ఆలోచనలో ఆల్మోస్ట్ ప్రాణశక్తి లేని వైటాలిటీ అంటే శక్తిని గుర్తుపెట్టుకోవచ్చు. వైటాలిటీ అంటే ఒక లైఫ్ కూడా కలిగి ఉన్న, ప్రాణం కూడా కలిసి ఉన్న అలాంటి ప్రాణశక్తి చాలా తక్కువ ఉన్న ఆలోచనలు అతను పెంపొందిస్తున్నాడు అని చెబుతోంది.